బ్రేకింగ్ న్యూస్ బోరుగడ్డ అనిల్ కుమార్ వీడియో లీక్ల వ్యవహారంలో పోలీసులు సర్వత్రా విమర్శల పాలవుతూ ఉన్నారు. గుంటూరు అరండాల్పేట్ పోలీస్ స్టేషన్లో సీసీటీవీ ఫుటేజ్ బయటకు వచ్చిన అంశంలో టెక్నీషియన్ శేషుని పోలీసులు రిమాండ్కి తరలించారు. అలానే వీడియోని షేర్ చేసిన మరో వీడియో జర్నలిస్ట్ ని సైతం పోలీసులు రహస్యంగా అరెస్ట్ చేసి విచారణ చేపడుతున్నట్టుగా సమాచారం. ఈ క్రమంలో నిన్న రాత్రి అకస్మాత్తుగా గుంటూరు నగరంలోని పలు పోలీస్ స్టేషన్లలో జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ తనిఖీలు చేపట్టారు. రాత్రి సమయంలో విధులు నిర్వహిస్తున్న పోలీసుల పనితీరుపై ఆరా తీశారు. బోరుగడ్డ అనిల్ విచారణ సమయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసులపై చర్యలు తీసుకోకుండా టెక్నీషియన్ శేషుని తీవ్ర ఇబ్బందులు పెట్టారని బ్రాహ్మణ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నాయి. టెక్నీషియన్ శేషుని అక్రమంగా నిర్బంధించారు అంటూ ఇప్పటికే బ్రాహ్మణ సంఘాలు ప్రెస్ మీట్ కూడా నిర్వహించాయి. మా ప్రతినిధి సాయి శంకర్ ఉన్నారు ఈ ఘటనకు సంబంధించిన అప్డేట్స్ ఇవ్వడానికి. సాయి శంకర్, శేషుని అదుపులోకి తీసుకొని విచారణ కొనసాగిస్తున్నారు రహస్యంగా అంటున్నారు. టెక్నీషియన్ ని ఎందుకు ఇలా చేస్తుంటారు? అలాగే నిన్న ఎవరైతే సతీష్ గారు రాత్రిపూట ఎలాగ డ్యూటీ చేపడుతున్నారో కూడా పూర్తిగా చూస్తూ ఉన్నారు. అరండాల్పేట్ పోలీసుల వ్యవహార శైలిపై ఏమంటున్నారు స్థానికులు? ప్రధానంగా కూడా బోరుగడ్డ అనిల్ కుమార్ కి సంబంధించి అరండల్పేట పోలీస్ స్టేషన్ లో జరిగినటువంటి విచారణ సమయంలో వీడియోలు అనేవి బయటికి రావడం జరిగింది. ఆ సమయంలో బోరుగడ్డ అనిల్ కుమార్ కి రాజమర్యాదలు చేస్తూ కూడా పోలీసులు ఆ వీడియోల్లో కనపడ్డారు. అయితే ప్రధానంగా ఆ కేసుకు సంబంధించినటువంటి అంశంలో ఆ లీకేజీ వచ్చినటువంటి వీడియో పైన పోలీసులు అయితే ప్రధానంగా దృష్టి పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ అక్కడ జరిగినటువంటి విచారణ సమయంలో నిర్లక్ష్యం చేసినటువంటి పోలీసుల పైన ఎలాంటి దృష్టి పెడుతున్నటువంటి పరిస్థితి లేదు. ఓన్లీ సీఎన్ మాత్రం వీఆర్ కు పంపించడం జరిగింది. కానీ తర్వాత జరిగినటువంటి పరిస్థితుల్లో ఒక వ్యక్తి మైనర్ బాలుడు లోపలికి రావటం, అది కూడా సీఏ ఆధ్వర్యంలో రావటం, అక్కడ స్టేషన్ రైటరు అదేవిధంగా కానిస్టేబుల్ వీళ్ళందరూ ఉండగానే గంట సేపు విచారణలో ఉన్నటువంటి ఒక ఖైదీతో ఆ అబ్బాయి మాట్లాడటం, అతనికి ఒక లేఖను కూడా బోరుగడ్డ అనిల్ కుమార్ ఇచ్చి పంపించడం, ఇదంతా జరిగితే దానిపైన ఎలాంటి దృష్టి పెడుతున్నటువంటి పరిస్థితి లేవు. కానీ వీడియో బయటకు వచ్చినటువంటి అంశం పైన మాత్రం పోలీసులు తీవ్రంగా దానిపైన శ్రమిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇందులో భాగంగా ఆ వీడియోని బయటికి తెచ్చి ఆ వీడియో ఎవరైతే బయటకు వచ్చినటువంటి అంశంలో ఉన్నటువంటి టెక్నీషియన్ శేషుని మాత్రం అరెస్ట్ చేసి నిన్న రిమాండ్ చేశారు. అయితే రిమాండ్కి ముందు అతన్ని పలు స్టేషన్లకు తిప్పడం, సిసిఎస్ పోలీస్ స్టేషన్లో ఉంచడం, 4 రోజుల పాటు పోలీసులు కస్టడీలో ఉంచారనే విధంగా కూడా నిన్న బ్రాహ్మణ సంఘాలు అయితే ఆందోళన చేపట్టడం జరిగింది. ఒక బ్రాహ్మణ యువకుడిని తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నారనే విధంగా కూడా వాళ్ళైతే నిన్న ఆగ్రహం వ్యక్తం చేస్తూ అరండల్పేట పోలీస్ స్టేషన్ వద్ద కూడా ఆందోళన చేపట్టారు. దానికి సంబంధించి నిన్న వాళ్ళు మీడియాతో కూడా మాట్లాడడం జరిగింది. అయితే రాత్రి మాత్రం అతన్ని రిమాండ్ చూపిస్తూ కూడా శేషుని చెప్పడం జరిగింది. అయితే నిన్న రాత్రి వరకు ఎలాంటి పర్యటనలు చేపట్టినటువంటి గుంటూరు ఎస్పీ మాత్రం నిన్న సడన్గా అన్ని పోలీస్ స్టేషన్లలో ఆయన తనిఖీలు చేపట్టడం జరిగింది. అంటే ముందుగా శేషు రిమాండ్ అయిపోయిన తర్వాతే ఎస్పీ అక్కడికి వెళ్ళి అకస్మాత్తుగా తనిఖీలు చేపట్టడం పైన కూడా కొంత విమర్శలు వస్తున్నాయి. దాంతోపాటు ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు ప్రస్తుతం అయితే పోలీసుల తీరుపై కాకుండా టెక్నీషియన్స్ పైన ఇతర వ్యక్తుల పైన వీళ్ళు చర్యలు చేపడుతున్నట్టుగా తెలుస్తోంది. దీనిపైన స్థానికులు కూడా తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.